రైతుకు మమకారం పంచటం వచ్చు. అవసరమైతే తిరగబడి కారం జల్లటం కూడా వచ్చు. ఇవాళ తెలంగాణలో అదే జరిగింది. ముందు చేయాల్సిన పని వెనక, వెనక చేయాల్సిన పని ముందు చేస్తే ప్రభుత్వానికి రైతులు తిరగబడతారు అని అర్థం కావాలి. ఇవాళ తెలంగాణలోని హైదరాబాదు శివారు ప్రాంతమైన శంషాబాద్ ప్రాంతంలో బహదూర్గూడలో అక్కడ బుల్లెట్ ట్రైన్ల ప్రాజెక్టు కోసం భూసేకరణ జరుగుతుంది. దాదాపు 650 ఎకరాలు ఏమో సేకరిస్తున్నారు. అయితే భూసేకరణ ఎలా జరగాలి? సహజంగా ఇప్పుడు భూమిని నమ్ముకొని కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా అక్కడ రైతాంగం ఉన్నప్పుడు, ఆ భూమే వాళ్ళకి ఆధారమైనప్పుడు, ఆ భూమిని చూసుకునే వాళ్ళు బతుకుతున్నప్పుడు, ఆ భూమిని ప్రభుత్వం లాక్కుంటుంది అనుకున్నప్పుడు వాళ్ళు ప్రాణాలైనా తీసుకుంటారు తప్ప ఆ భూమిని వదులుకోరు. అలాంటప్పుడు ఆ రైతులతో కూర్చొని మాట్లాడి, చర్చించి, ఒప్పించి ఆ భూమిని తీసుకోవాలి. అంతేగాని రైతులదేముంది, నెట్టేస్తే పోతారు, తిడితే భయపడతారు అని అనుకుంటే ఎట్టా? రైతులతో మాట్లాడకుండా, చర్చించకుండా, వాళ్ళకి పరిహారం ఫైనల్ చేయకుండా, వాళ్ళ భూమిలో ఫెన్సింగ్ పాతితే, వాళ్ళ భూమిలో రకరకాలుగా హైడ్రా వాళ్ళొచ్చి, రెవెన్యూ అధికారులొచ్చి, ప్రభుత్వ అధికారులొచ్చి, పోలీసులొచ్చి వాళ్ళ భూమిని ఆక్రమించుకుంటా ఉంటే ఇక రైతులు తిరగబడకుండా ఎట్టుంటారు? ఇవాళ తిరగబడ్డారు రైతులు. గత వారం రోజులుగా అక్కడ శాంతియుతంగా దీక్ష చేస్తున్నటువంటి రైతులు ఇవాళ ఒక్కసారిగా తిరగబడి కారం పొడి ప్యాకెట్లతోటి, కారంతోటి అక్కడున్న పోలీసుల మీదకి కారం జల్లారు. కారం చల్లటం తప్పా ఒప్పా అంటే తప్పే కావచ్చు, కానీ తప్పని పరిస్థితి రైతులకి అక్కడ. కానీ పాపం పోలీసులు కూడా మామూలే కదా, వాళ్ళదేముంది, ప్రభుత్వం చెప్పినట్టు కాపలా కాస్తుంటారు. ఇక్కడ తప్పు చేస్తుంది ప్రభుత్వం, పోలీసులు కాదు. కాకపోతే పోలీసులు ప్రభుత్వానికి ఏజెంట్గా ఉంటారు కాబట్టి, నిజానికి వాళ్ళకి జీతాలు ఇచ్చేది ప్రజలు. ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచే జీతాలు పోతాయి. అంటే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళ రాజకీయ నాయకుల ఇళ్లలో నుంచి, వాళ్ళ జేబుల్లో నుంచి పోలీసులకు డబ్బులు పోవు. పోలీసులకు జీతాలు ఇచ్చేది ప్రజలు. ప్రజలు కట్టే ట్యాక్స్లో నుంచే జీతాలు పోలీసులకు పోతాయి. కానీ పోలీసులు సమయం వచ్చినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారు తప్ప, రాజకీయ నాయకులకి సపోర్ట్గా ఉంటారు తప్ప ప్రజలకు సపోర్ట్గా ఉంటారు. అదొక బాధ. ఇలా రైతులకు కోపం వచ్చింది, పోలీసుల మీద కారం చల్లారు. కానీ అర్థం చేసుకోవాల్సిందంటే పోలీసులు కూడా మన బిడ్డలే, వాళ్ళేం వేరు కాదు. ఇవాళ వాళ్ళు ప్రభుత్వానికి సెక్యూరిటీగా, రాజకీయ నాయకులు సెక్యూరిటీగా అక్కడ ఉంటే ఉండొచ్చు కాక, కానీ వాళ్ళు మన బిడ్డలే, జీతానికి పని చేస్తున్నారు పాపం. వాళ్ళ మీద కారం చల్లితే ఏమొస్తాయి? కారం చల్లాల్సింది వాళ్ళ మీద కాదు. సరే, మొత్తానికి పోలీసుల మీద కారం చల్లారు. కొంతమంది మహిళా పోలీసులు గాయపడ్డారు. ఈవెన్ అక్కడ డీసీపీ కూడా వచ్చారు. ఇవాళ రైతులతో అయితే డీసీపీ చాలా సమన్వయంతో మాట్లాడారు, చాలా పద్ధతిగా మాట్లాడారు ఆయన. రైతుల్ని ఆ భూమి విషయంలో ఒప్పించడానికి ట్రై చేశారు. మీతో కలెక్టర్ వచ్చి మాట్లాడతారు, ఆర్డీఓ వచ్చి మాట్లాడతారు సోమవారం అని చెప్పేసి వాళ్ళకి హామీ ఇచ్చారు. ముందు మాట్లాడాక కదా భూమి తీసుకోవాల్సింది. ఇప్పుడు ఆ మాటలు కంప్లీట్ కాలేదు. ఇప్పుడు సోమవారం వచ్చి కలెక్టర్ మాట్లాడేటట్టయితే, ఆ సోమవారం కలెక్టర్ మాట్లాడిన తర్వాత ఆ మాట్లాడిన దానికి రైతులు ఒప్పుకుంటే అప్పుడు భూమిని తీసుకోవాలి. కలెక్టర్ రాకముందే, రైతులతో మాట్లాడకముందే, రైతులు ఒప్పుకోకముందే ఆ భూమికి ఫెన్సింగ్ వేయటం అంటే అర్థం ఏంటి? హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు ఆ భూమిలోకి వెళ్ళటం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు డెవలప్మెంట్ వద్దని చెప్పట్లే, బుల్లెట్ ట్రైన్ అవసరమే. హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు ముంబై, హైదరాబాద్ టు అమరావతి, ఈ రకమైనటువంటి బుల్లెట్ ట్రైన్స్ అవసరమే. రవాణా సౌకర్యాన్ని వేగవంతం చేయటం అనేది ఈ డెవలప్మెంట్ ప్రజలకు అవసరమే. కానీ ఆ పేరుతో కొంతమంది సవిధులు చేస్తారంటే ఎవరు సవిధులు అవుతారు? ఎవరి కోసం డెవలప్మెంట్ చేస్తున్నారో వాళ్ళని ఒప్పించి, మెప్పించి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళకి కావాల్సిన పరిహారం ఇచ్చి వాళ్ళ భూమి తీసుకోవాలి కదా. సో ఆ వైపుగా అధికారులు ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి.